రత్న అవార్డు వస్తుంది. అలాగే ఈ దేశంలో రైతులకు మొదటి నుంచి పెద్దపీట వేయాలి అని రైతాంగం యొక్క వాయిస్ని అఖిల భారత స్థాయిలో వినిపించి సాదాసీదాగా మనం బయట అనుకుంటాం చరణ్ సింగ్ అంటే ఇదని, ఆయన చాలా సాదాసీదాగా ఒక వాస్తవమైన గాంధీ అనుచరులాగా, అంటే గాంధీజీ చెప్పినట్టే సాదాసీదా జీవనం. గాంధీజీ విధానాలకి చరణ్ సింగ్ గారి యొక్క ఆలోచనలు కొన్ని విషయాల్లో తేడాలు ఉండొచ్చు. అలాగే చాలామంది మనలో కూడా అనేక మందికి అనేక విషయాలు ఉంటాయి. కానీ సాధారణ తత్వం అవుతుందో సింపుల్ లివింగ్ అండ్ ఐ థింకింగ్, దాంట్లో గాంధీ గారికి మరొకసారి అలాంటి గాంధీ గారి నడకలో చూపించిన మంచి మార్గంలో చౌదరి చరణ్ సింగ్ గారు పయనించి ఈ దేశంలో 160 మంది రైతులు ఉన్నారు, వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పి ఆ రోజుల్లో మొదట మరి ఆచార్య రంగా